బ్యాక్ టు అప్డేట్స్. ఇప్పుడు మనం మొత్తం 4 రాష్ట్రాలు అదేవిధంగా ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి సంబంధించి మొత్తం ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడబోతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు జంగయ్య గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి అనాలిసిస్ ఏ విధంగా ఉందో. జంగయ్య గారు నమస్కారం అండి. సో జంగయ్య గారు, ఇటు సౌత్ సైడ్ పాగా వేయాలంటూ బీజేపీ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. మరి ఈసారి ఇటు తమిళనాడు కేరళ ఎలక్షన్ లో తమ ప్రభావం చూపిస్తాం, మా పాగా అక్కడ చాటుతామంటూ కూడా చెప్తూ ఉంది బీజేపీ. సో ఇటు తమిళనాడు కేరళకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు బీజేపీకి? 100% ఇక్కడ మీరు చెప్పినట్టు కేరళ అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో దాదాపు బీజేపీకి అవకాశాలు అయితే తక్కువగా ఉంటున్నాయి. మనం ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే తమిళనాడు వర్షన్ తీసుకున్నట్లయితే మాత్రం అక్కడ డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ గతంలో ఉన్నటువంటి ఏదైతే మన సెక్యులర్ పార్టీ తీసుకున్నామో మొత్తం 159 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టినటువంటి సందర్భం. 25 సంవత్సరాల చరిత్రలో డిఎంకే పార్టీ 133 స్థానాలు గెలిచి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భం మనం చూసినాం అక్కడ పునర్విజయంగా. కానీ ఎన్డీఏకి అక్కడ తీసుకున్నట్లయితే దాదాపు 4 సీట్లు మాత్రమే వచ్చినాయి. గతంలో మనం 2021లో తీసుకున్న సందర్భం. ఎన్డీఏ కూటమిలో 75 సీట్లు వచ్చినప్పటికీ కూడా అధికారానికి చాలా దూరంలో ఆమడ దూరంలో ఉన్నటువంటి సందర్భం. ఇదే డిఎంకే పార్టీ స్టాలిన్ గారు ఏదైతే చేశారో స్వతహాగా అధికారం చేపట్టినటువంటి చరిత్ర మనం చూసాము. అలాంటిది మ్యాక్సిమము డిఎంకే పార్టీకి అక్కడ ఉంది. కానీ అదేవిధంగా మనము గతంలో తీసుకున్న 2021 ఎలక్షన్లో తీసుకున్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకున్నట్లయితే 73% ఉంది. కానీ ఈరోజు ఎలక్షన్లో జరిగినటువంటి సందర్భము 85%. అంటే దాదాపు 12% ఓటింగ్ శాతం పెరగడం వలన ఛాన్సెస్ ఎక్కువగా కొత్త పార్టీ ఏదైతే టీకే పార్టీ అని చెప్తున్నారో దీనికి కొంత యువత అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇంతకుముందు చెప్తూ హీరో అవుతారా కింగ్ మేకర్ అవుతారా అని చెప్పేసి మీరు ఏదైతే చేశారో నిజానికి కింగ్ కాకపోవచ్చు కానీ కింగ్ మేకర్ అయ్యే సందర్భం మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇట్లా ప్రతిదీ మనం ఒక్కొక్కటి అనలైజ్ చేసుకున్నట్లయితే తమిళనాడులో బీజేపీకి అంత పాత్ర ఉండకపోవచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మరోసారి కూడా స్టాలిన్కి అవకాశం ఉంటుండొచ్చు. దానికి కింగ్ మేకర్గా మరి విజయన్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏంది అని చెప్పేసి హీరోగా సినిమా రంగంలో ఏదైతే రాణించారో రాజకీయాల్లో రాణించాలనుకోవడం తప్పలేదు. కానీ ఇంత త్వరగా వస్తుందని చెప్పేసి మాత్రం ఎక్స్పెక్ట్ చేసేటువంటి సందర్భం ప్రజల్లో కనపడట్లేదు. మేబీ ఒక 15 నుంచి 20 సీట్లు కింద వచ్చే అవకాశం మాత్రం కనపడుతుంది ఎక్కడికైనా కూడా. ఎందుకంటే ఉన్నటువంటి 234 స్థానాలలో 20 బెంచ్ మార్క్ 118 కావాల్సిన సందర్భం. దానికి ఎవరికైనా సపోర్ట్ చేసి తను కూడా ఏదన్నా అధికారము అనుభవించడానికో లేకపోతే ప్రజల సేవ చేయడానికో అవకాశం ఉంటే రావచ్చు. ఇట్లా బీజేపీకి మాత్రం అక్కడ అవకాశం తక్కువనే అని మాత్రం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది తమిళనాడులో. ఇక మనం తీసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ ఏదైతే మీరు ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్తూ మమతా బెనర్జీ గారు గత 3 పర్యాయాలు ఇప్పటికి ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది సహజం. ఎందుకంటే మనం తినగా వేపాకు తీయన అన్నట్టు ఎక్కడికక్కడ కూడా వారి మీద కూడా కొంత ఎలిగేషన్స్ రావడము. గతంలో మనం తీసుకున్నట్లయితే ఇదే బీజేపీ వర్సెస్ మనకు మమతా బెనర్జీ గారు అని చెప్పేసి మోదీ వర్సెస్ మమతా బెనర్జీ గారు అనుకున్న సందర్భంలో కూడా 47.94% గత ఎన్నికల్లో మమతా బెనర్జీ గారి పార్టీకి రావడం జరిగింది ఓటింగ్ శాతం. కానీ బీజేపీ కూటమికి భారతీయ జనతా పార్టీకి 38%. అంటే జస్ట్ మనకు వచ్చినటువంటి 8% ఓటింగ్తోనే అధికారం కోల్పోవడం జరిగింది. కానీ ఈరోజు ఇదే బెంగాల్లో మనం తీసుకున్నట్లయితే దాదాపు 92%, అంటే 11% ఓటింగ్ శాతం పెరిగింది ఇక్కడ. దీనివలన ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్తూ పెరిగిన ఓట్ల శాతం ఏదైతే ఉందో పాలించేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడొచ్చని. సరే అది 50-50% అనుకున్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీకి అవకాశం ఉందని మాత్రం మనం చెప్పగలగవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఎక్కడ కూడా ప్రతిసారి మనమే అనేది కొంత పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది. బీజేపీ కూడా బలంగా కూడా చెప్పగలుగుతుంది. అక్కడ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు చెప్పడము, బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ కూడా వాటిని వ్యతిరేకించడము, ఇట్లా మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే బీజేపీకి కొంత అవకాశం మాత్రం పశ్చిమ బెంగాల్లో కొంత సర్వే పోల్స్ ప్రకారము కనిపిస్తుంది. తమిళనాడులో మాత్రము డిఎంకేకి అవకాశం అనేది మనం ఇక్కడ సందర్భం చెప్పొచ్చు. సౌత్లో పాగా వేస్తామని చెప్పి బీజేపీ చేస్తున్నటువంటి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో అరాకొర కొన్ని రాష్ట్రాలు కోల్పోయిన సందర్భం కూడా మనం చూసాము. అంటే ప్రతి చోట గెలవాలని లేదు కదా, గెలిపోవడంలో అనేది దైవ నిర్ణయం. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం బీజేపీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇంతకుముందు గతంలో రామరెడ్డి గారు చెప్తూ ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అరాచకాలు జరగకుండా పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారం చేస్తూ ప్రతిదీ పారదర్శకంగా నిలిచిందని మాత్రం మనం ఇక్కడ స్పష్టంగా చేయొచ్చు. ఇక్కడ
బీజేపీ ప్రభుత్వము ఉన్నప్పటికీ కూడా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మేమే అన్నిట్లో గెలుస్తామని చెప్పేసి ఎక్కువ అంటే ఆలోచించడము, అన్నీ మావే అధికారం ఉంది కదా అన్నింటిని మేమే వెళ్తామని చెప్పేసి అనేది మాత్రం కొంత దురాశగానే మిగిలితుంది తప్ప నిరాశ తయారవుతుంది, కానీ అన్నింటి రాష్ట్రాల్లో గెలిచేటువంటి సందర్భం మాత్రం లేదని ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే జంగయ్య గారు, సో ఓవరాల్ గా ఇటు తమిళనాడు